అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం పెద్ద తుమ్మలంలో ఉన్నటువంటి శ్రీ రామాలయాన్ని దర్శించబోతున్నాం. ఈ ఆలయం చూడడానికి నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ రామాలయం ఆదోని పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్ద తుమ్మలంలో ఉంది. ఈ ఆలయం యొక్క నిర్మాణం చాళుక్యుల యొక్క నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే దీన్ని చాళుక్యులు, పాండవులు నిర్మించినట్లుగా తెలుస్తుంది. 12వ శతాబ్దంలో రెండవ పులకేశిడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మరో చరిత్ర ఉందనేది కథనం. అలాగే దక్షిణ భారతంలోనే రెండవ సుప్రసిద్ధ రామాలయంగా ఈ రామాలయం చరిత్రకెక్కింది. ఈ రామాలయాన్ని 2016 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ శివలింగం, దానికి ఎదురుగా ఉన్నటువంటి నందిని కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏనుగులు చూశారు కదా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ దేవాలయ గోడలపై ఉన్నటువంటి శిల్పాలు ఎంతో అందంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ శిల్పాలు అవి చూస్తుంటే ఒకే రాయిపై చెక్కినట్లుగా తెలుస్తుంది. ఈ స్తంభాలపై ఉన్నటువంటి శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. పురావస్తు శాఖ వారు ఈ ఆలయ యొక్క అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ ఆలయం పెద్ద తుమ్మలంకు వెళ్ళే మార్గం, అంటే ఆదోని నుంచి మంత్రాలయం వెళ్ళే మార్గంలో పెద్ద తుమ్మలం గ్రామంలో ఉంది. ఈ ఆలయం యొక్క గోడలు మనం ఒకసారి గమనించినట్లయితే వరంగల్ వేయి స్తంభాల గుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకి తెలుస్తూ ఉంటాయి. అదే తరహాలో ఉన్నట్లుగా నాకు అనిపించింది. ఎంతో పెద్ద బండరాళ్ళని అద్భుతంగా శిల్పాలు చెక్కినటువంటి శిల్పుల పనితీరుని అభినందించక ఉండలేము. ఎంతో అద్భుతమైనటువంటి రాతి కట్టడాలను చూడండి. ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి ప్రధాన మార్గం. ఆ రెండు ఏనుగులు మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు సీతారాముల వారిని దర్శించుకోండి.